వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. సిఐటియుని బలోపేతం చేయడమే పర్స సత్యనారాయణకు నిజమైన నివాళి. తూర్పుగోదావరి జిల్లాలో పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రెస్ మీట్. హన్మకొండలో చోటు చేసుకున్న వింత సంఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతి రాజధాని పనులు మొదలుపెట్టిన అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కంటే ముందే పనులు షురు. పనులు పరిశీలించడానికి వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి we will see that all the works are taken. అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. మొన్న కుమ్రవెల్లి, నిన్న మహబూబాద్ నగరంలోని అప్పనపల్లి, ఇందిరా, ఏనుగుండ, ఇవాళ కొత్తపేటలో మహబూబాద్ బయ్యారం మండలంలో కొత్తపేట గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు తల్లులకు ఇచ్చే కోడిగుడ్లు మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయి. ఆ గుడ్లు తిని వాంతులు చేసుకుంటున్న గర్భిణీలు మరియు తల్లులు. అనేలే ఎన్టీపీసీ IFTU కార్యాలయంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు, పరిణామాలపై ప్రెస్ మీట్ ద్వారా సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ JV చలపతిరావు వివరించారు. RSS బీజేపీ నాయకత్వాన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఫాసిస్టు వ్యవస్థను ఏర్పరిచే ప్రయత్నాల ఉధృతిని కోల్పోయిందని, వాస్తవంగా ఎన్నికల్లో ఇదే అత్యంత ముఖ్యమైన విషయంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో NDA మీద అలయన్స్ పార్ట్నర్స్ పై ఆధారపడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయని అన్నారు. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయ పరిస్థితి ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా ఉందన్నారు. మా పార్టీగా ప్రజల సమస్యలపై ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేసే రాజకీయ ప్రయత్నంలో ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలన్నారు. నిత్యావసరాలపై అధిక ధరను అరికట్టాలన్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల మౌలిక సమస్యలు, విద్య, వైద్యం, వ్యవసాయ తదితర రంగాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు 10 సంవత్సరాలతో చేస్తున్నటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు పోరాటం,
స్వామినాథన్ కమిషన్ డిమాండ్ అనేది అమలు చేయాలి. మద్దతు ధర అనేటువంటిది గుర్తించాలి, రుణమాఫీ చేయాలి, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి లేబర్ కోడ్ ఎత్తివేయాలి, నిజ వేతనాలను అందివ్వాలి, వాళ్ళ యొక్క నిజ వేతనాలు పెంచాలి. ఇది కార్మిక వర్గం. విద్య వైద్య రంగాలను కూడా బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో 10% బడ్జెట్ అనేటువంటిది విద్యా వైద్య రంగాలకు కేటాయించాలి. అది విద్యా వైద్య రంగాలు అనేటువంటిది మానవ వనరులు, అది సమాజం యొక్క స్ట్రెంగ్త్, దాని మీద కేటాయింపులు అనేటువంటిది చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం చేసిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 5 న్యాయాలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. శవాన్ని బయటకు తీద్దామని అనుకొని దగ్గరికి వచ్చిన పోలీసులకు షాక్. రెడ్డిపురం కోవెలకుంటలో ఒక వ్యక్తి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బతికే ఉన్న వ్యక్తి. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకు పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాట ముసైతాడు చచ్చిన నీళ్ళు పోయినాకు దీనికి ఎందుకు పన్న వాళ్ళ ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అయితే నీకోసం మంజీరాయుడు పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేతో పని నువ్వు కాజీపేటలో సార్. ఎవరి దగ్గర ఇక్కడ దాకా ఎట్లా వచ్చిన ఎవడలేదు సార్, అడ్డమైందే అంతేనా, తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపని నేను పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయినా. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ 17, భూ సర్వే 2, డిఈఓ 5, మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ 2, జిల్లా పంచాయతీరాజ్ 3, ఎస్ఎస్సీ డెవలప్మెంట్ 1, ఆర్డీఓ 6, ఎంజీఎం సూపరింటెండెంట్ 3, తహసీల్దార్ కార్యాలయానికి ధర్మసాగర్ కాచిపేట చెరో 5, రెసిడెన్షియల్ ఆర్సీఓ 2 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటరెడ్డి, ఆర్డీఓ వైవి గణేష్, డిఆర్డీఓ పీడీగా 10 మందితో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇది కూడా వేసుకోవచ్చు కదా.
గతంలో జరిగిన తప్పులను మీరు చేస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పుడమే మార్చమంటున్నాం. మాకు అన్యాయం చేయమంటారు. ఎలక్షన్లో మాట మాకు న్యాయం చేయండి, మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అడిగే సమస్య అంటే మీకు న్యాయం చేయాలి కదండి. మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది, తప్పు మాకు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకున్న నారా చంద్రబాబు నాయుడు. ఏపీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజల కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారు. శాసనసభ పక్షం భేటీలో మా అభిప్రాయాలు వివరిస్తాం. రేపు సీఎం ప్రమాణ స్వీకార సభకు మోడీ, అమిత్ షా రానున్నారు అని చెప్పారు. అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది. అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము. ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము. అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటన్నిటికీ సంబంధించి ఇవాళ చర్చకని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే సభా ప్రాంగణం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పనులు పరిశీలన. 2 రోజులుగా సభా ప్రాంగణం వద్ద పనులు సమీక్షిస్తున్న కేశినేని శివనాథ్ కేసరపల్లిలోని సభా ప్రాంగణం వద్ద నాయకులకి, అధికారులకి శివనాథ్ సలహాలు, సూచనలు. వీవీఐపీలు కూర్చునే ప్రత్యేక గ్యాలరీలు, సభావేదిక పనులను ప్రత్యేకంగా సమీక్షించిన కేశినేని శివనాథ్ కార్యకర్తలు వచ్చిన నాయకులకి నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యనిర్వహణ గురించి అధికారులతో మాట్లాడిన కేశినేని ప్రోటోకాల్ ద్వారా పరంగా ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఎదురవ్వకుండా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులకి విజ్ఞప్తి. జగిత్యాల పట్టణం హుస్నాబాద్లో 12 గుంటల గన్ను నకిలీ పత్రాలు సృష్టించి నిందితులు కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం. బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు నిందితులపై 409, 420, 467, 471, 468, 120B ఐపీసీ కింద కేసులు నమోదు చేస్తానని చెప్పారు.
అనాథ కుటుంబానికి సహాయం చేసిన ఎన్ఆర్ఐలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అనాథ కుటుంబానికి గల్ఫ్ కార్మికులు 13 మంది తలా 1000 రూపాయలు వేసుకొని 13,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అలాగే రైస్ బ్యాగ్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా సాయం పొందిన వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వంటి వారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఒక ఇల్లు కావాలని ప్రభుత్వ అధికారులను కోరారు అని అన్నారు. ఇద్దరు శారీరక వికలాంగులు అయితే మానసిక వికలాంగులైన మా ఇంటికి పెద్ద దిక్కైన మా లక్ష్మి అక్క చనిపోయి 2 నెలలు గడుస్తుంది. పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. గల్ఫ్ కార్మికులు నాకు ఆర్థిక సాయం చేశారు. వాళ్ళ దాతలుగా నా కుటుంబం గురించి ఆలోచన చేసి చాలా సంతోషకరంగా నాకు ఈ యొక్క 13 మంది 13,000 రూపాయలు సహాయం చేశారు. తలో 1,000 రూపాయలు చొప్పున వాళ్ళు గల్ఫ్ కార్మికులు వేసుకొని నాకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయలేదు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏది కూడా ఆర్థిక సహాయం అందలేదు. నా కుటుంబానికి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడికి మానసిక లోపం చాలా ఒత్తిడి అవుతుంది. కోల్పోయారు. వారిని హాస్పిటల్ నెలకు హాస్పిటల్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్స్ వారు దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని ప్రభుత్వ నాయకులు అదేవిధంగా నాకు ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కక్ష రాజకీయాలు కాదు మనకు కావాల్సింది, అలాగని తప్పు చేసిన వారిని క్షమిస్తే వదిలేది అది అలవాటుగా మారుతుందని అన్నారు. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఖమ్మం డిపోకి చెందిన ఏపీ 36Z0067 డోర్నకల్ నుంచి 11 గంటల 40 నిమిషాలకు ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బస్సులో ఉన్న కేబుల్ వైర్లకు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు. అక్కడున్న స్థానికులు బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పడంలో పెను ప్రమాదం తప్పింది. అక్కడే నిలిపివేసిన బస్సు. నా పేరు రాము అండి. ఖమ్మం నుంచి డోర్నకల్కి వచ్చిన బస్సు జనాన్ని తీసుకొని బయలుదేరే టైంలో మూమెంట్లో బస్సు షార్ట్ సర్క్యూట్ అయ్యి నిప్పు అంటుకుంటే పక్కన స్థానికులు అందరం చూసి ఇప్పుడు ఆర్పి మంటలను ఆర్పి కలర్ పెట్టడం సరైన
భ్రమ ప్రమాదం తప్పింది. జనాలు బస్సులు ఉన్న వాళ్ళు బయటికి పరుగులు తీసారు. తూర్పుగోదావరి జిల్లా నర్లచెర్ల మండలం పోతవరంలో 7వ రోజు కొనసాగుతున్న పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. స్థానిక ఎన్ఎంఏ దుర్గాదేవి ఆశా వర్కర్లను వేధింపులు గురిచేస్తున్నట్లు ఆశా వర్కర్ల ఆరోపణ. ఏఎన్ఏ దుర్గాదేవిపై చర్యలు తీసుకోకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్ల డిమాండ్. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 2 నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏఎన్ఎం దుర్గాదేవి పోతవరం 2లో పనిచేస్తూ ఉంది. సచివాలయం వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె ఆశా వర్కర్లు 4.5 సంవత్సరాలుగా వేధిస్తూ ఉంది. ఒకటి, ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్లోకి వచ్చి పనిచేసిన పరిస్థితి లేదు. ఎంసీపీ కార్డులు రాయడం, డెలివరీలు, ఏఎన్సీలు, పిఎన్సీలు అన్నీ కూడా ఆశా వర్కర్లే చూసుకున్నారు. కనీసం ఒక ఐరిస్ పేషెంట్ని కూడా ఏనాడు విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ని తీసుకుని ఏఎన్ఎం దుర్గాదేవి పగలగొట్టి 2 నెలల తర్వాత ఇచ్చింది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయాల్లో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తూ ఉంది. ఇమ్యూనైజేషన్లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమానపరచడం, నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంత, మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ రోజున ఏఎన్ఎం దుర్గాదేవి నిలదీస్తూ ఉంది. వీళ్ళు ఎవరండి ఆశాలు? ఆ ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళెవరు? ప్రజలకు ఆరోగ్య సేవలు బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్యలో తగాదాలు పెట్టి కనీసం ఆరోగ్యం బాగోపోతే ఒకరోజు పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అధికారులు 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పిఎస్సీలో ఇటువంటి అరాచకాలే చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం అని వాళ్ళ అండదండలతో ఈ రోజున కార్మికులు ఇబ్బంది పరి చేస్తున్నారు. మేము ఈ రోజు ప్రస్తుతం ఉన్న నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి ఇదే తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల యొక్క సమస్యలను అధికారులు పరిష్కారం చేయించే దిశగా వెళ్ళాలి తప్ప రాజకీయ జోక్యంతో వర్కర్ని వేధించడం సరైన పద్ధతి కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చాలా మంది వర్కర్లు వేధించి ఉద్యోగాలు మార్పిచ్చి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. గత 2 రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో కూడా ఏఎన్ఎం వేధింపులు తాళలేక ఆసుపత్రుల ప్రాణాపాయాలతో కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇలాంటి వేధింపులు అరికట్టకపోతే కనుక వర్కర్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఏఎన్ఎం దుర్గాదేవి చాలా రాక్షసత్వంగా ఆశా వర్కర్లు వేధించింది. ఆమె ఇక్కడ పని చేస్తే కనుక వర్కర్లు పని చేయలేని పరిస్థితి. లేదంటే ఆమెనే కొనసాగిస్తామంటే కనుక మా పోరాటాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి అధికారులు మాకు న్యాయం చేయాలని, ఏఎన్ఎం యొక్క మొండి నిర్లక్ష్య వైఖరిని నశింపజేసి ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అలాగే అధికారులు ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే ఆషాఢాలను బాయ్కట్ చేసి ధర్నా చేస్తాం. అలాగే 12వ తేదీన డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిఐటియు సంఘాన్ని బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పస సత్యనారాయణకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన పస సత్యనారాయణ శత జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ పస సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు ఇద్దరు కలిసి నిర్మించిన సంఘమే సిఐటియు అని తెలియజేశారు. నిర్మాణం కోసం చాలా కాలం వారు కృషి చేశారని తెలియజేశారు. పస సత్యనారాయణ గుంటూరు జిల్లా కంబంపాడు గ్రామంలో జన్మించాడని, ఆయన వృత్తి కోసం సింగరేణి బొగ్గు గనుల దగ్గరికి వెళ్లడం జరిగిందని, అక్కడ పనిచేస్తూనే సింగరేణి కాలరీస్ లో కార్మిక సంఘాన్ని ఎంతో కష్టపడి నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యం కావాలా? అప్పుడు నిజాంలో మాత్రమే నిజాం ప్రభుత్వం, మిగతా బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ స్వతంత్ర ప్రభుత్వం, అక్కడేమో నిజాం ప్రభుత్వం. అక్కడ ఎలాంటి ప్రాథమిక హక్కు ఉండేట్టుగా ఈయన కార్మిక సంఘాల్లో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ తరఫున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇతను కార్మిక సంఘంలో చురుగ్గా ఉన్నాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నాడు.
ఇతను చాలా డేంజర్ వ్యక్తి అని రిపోర్ట్ పోయిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పాలు చేయడం, జైల్లో పెట్టడం అన్నీ జరిగాయి. జైల్లో ఉన్న చిత్రహింసల పాలైనా తల ఒకేలే, తల వచ్చలే. నేనే తప్పు చేయలేదు. నేను కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నాను. కార్మికులకు న్యాయం కావాలని ఆందోళన చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప అంతకుమించి మేము సాయుధ పోరాటం తుపాకులు తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు అని అదే స్టాండ్ మీద నిలబడినాడు. ఆ రకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిలదొక్కుని ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతుగా, అట్లాగే సింగరేణి కార్మిక ఉద్యమానికి మద్దతుగా ఆయన నిలబడింది. ఆయన ఎన్కౌంటర్ చేస్తారని కూడా అనుకుంటాం. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయి కాల్ చేయడం. ఇక విచారణ ఏముండదు, కోర్టు గిట్టు ఏముండదు, తీసుకుపోయి కాల్ చేయడాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఒకనొక దశలో ఈయన ఎన్కౌంటర్ చేస్తారు అనేది కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.